హాయ్ అండి. ట్రిప్ షార్ట్స్ అన్నీ చూసే ఉంటారు కదా! డే 1 స్టార్ట్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ అర్లీగా స్టార్ట్ అయిపోయి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఆత్రేయపురం వచ్చింది. సో, ఇంకా పూతరేకులు చాలా ఫేమస్ కదా! తీసుకుంటున్నాము. వెళ్ళగానే ఒకటిచ్చి టేస్ట్ చేయమన్నారు. చాలా బావునింది. ఇలా ఇదేదో పిచ్చుగూడు స్వీట్ అంట. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా ఆర్థోస్ డ్రింక్ కూడా తీసుకొని తాగాము. లోకల్ డ్రింక్ చాలా ఫేమస్ అని విన్నాము. చాలా బావునింది. ఇంకా పూతరేకులు టపా టపా కట్టేస్తుంది ఈ అమ్మాయి. చాలా ఫాస్ట్‌గా. టెంపుల్‌కి వెళ్ళి రష్ చూసి భయపడిపోయాము. ఇంకా బేబీతో స్పెషల్ క్యూ ఉంటుందన్నారు. 10 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ చాలా విశేషంగా చాలా రద్దీతో ఉంది సాటర్డే. ఇక్కడ ఏదైనా అనుకోని 7 వీక్స్ కంటిన్యూస్‌గా వస్తే అనుకున్నది తీరుతుంది అని అన్నారు. ఇంకా అక్కడి నుంచి ద్రాక్షారామంకి బయలుదేరాము. మధ్యలో పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయో అసలు. చాలా బావుంది. ఇంకా లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ద్రాక్షారామంకి వెళ్ళాలి అనని. ద్రాక్షారామం శక్తిపీఠము. అష్టాదశ శక్తిపీఠాలలో ద్రాక్షారామం 12వ శక్తిపీఠము. రాజమండ్రికి ఇంతకు ముందు కూడా వచ్చాం కానీ మేమంత ఐడియా లేదప్పుడు. శక్తిపీఠాలు 2 ద్రాక్షారామం, పిఠాపురం ఉన్నాయి వెళ్ళాలి అనని. మేము శక్తిపీఠాలు చూడాలి అని అనుకున్నప్పుడు ఇంకా సెర్చ్ చేసాము. డెఫినెట్‌గా కవర్ చేయాలి పాపికొండలకి వచ్చినప్పుడు అని ఈసారి చూస్తున్నాము. టెంపుల్ ఆలయం ఆవరణాలు చాలా అందంగా ఉన్నాయి. ఆలయం ఎంతో పురాతనమైనది. చాళుక్యుల కాలంలో నిర్మించబడినది. ఇది పంచరామాల్లో కూడా ఒకటి. ఇక్కడ ప్రత్యేకత శివుడు, మనకి శక్తి ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఉంటారు. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులలో ఉంటుంది. శివుడు మనకు కొంత భాగము మొదటి ఫ్లోర్‌లో, కొంత భాగం సెకండ్ ఫ్లోర్‌లో కనిపిస్తారు చూడండి. ఇంకా ఇక్కడ శివుడు భీమేశ్వర స్వామిగా, అమ్మ మాణిక్యాంబగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఆలయం బయట ఇలా నాగులు రావి చెట్టుకి ఇలా ఉంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది ఇలా. ఇంకా ప్రదక్షిణం చేసుకున్నాము. రాజమండ్రికి వచ్చినప్పుడు డెఫినెట్‌గా టెంపుల్ విజిట్ చేయండి. చాలా బావుంటుంది. శక్తిపీఠాలలో మీరు ఒక శక్తిపీఠంకి వచ్చినట్టు ఉంటుంది. 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే పిఠాపురం కూడా. అసలెందుకు ఇద్దరు పిల్లలతో శక్తిపీఠాలు ఇప్పుడు అలా విజిట్ చేస్తున్నాము అండ్ టాడ్లర్స్‌ని ట్రావెల్ ఎలా మేనేజ్ చేస్తున్నాము, సాలిడ్స్ స్టార్ట్ అయ్యాక ఈ ట్రిప్‌లో అంతా ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. మాతో పాటు మీరు కూడా మా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ప్రయాణంలో భాగం అవ్వండి. రేపు ఇంకా పాపికొండలకి వెళ్ళాలి మార్నింగ్ 7 మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వండి. మాతో పాటు మీరు జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు విజిట్ చేయండి. సబ్స్క్రైబ్.